యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో మంచి గొర్రెల గురించి మంచి కాపరి చెబుతున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏం చేస్తాయట? మంచి గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయి, లేకపోతే కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. కాపరి స్వరాన్ని వినేటువంటివి మంచి గొర్రెలు అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుమని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అంటే ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో ఆటోమేటిక్గా వారి యొక్క తలుపు తెరవబడుతుంది. తలుపు అనగా హృదయం తెరవబడుతుంది. హృదయం తెరవబడిన తర్వాత అతడు వారితో ఉంటాడు, వారితో అతను కూర్చొని ఏం చేస్తారంట? భోజనం చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి కాపరి ఉన్నప్పుడు మంచి గొర్రెలు కూడా ఉండాలని ఆశపడాలి. మంచి గొర్రెలు కూడా ఉంటాయనే సంగతిని కూడా మనం నిర్ధారణ చేసుకొని మనం ముందుకు పోవాలి. లోకంలో మనం గమనిస్తే ఏది మంచిది కాదంటుంటారు కదా. కొన్నిసార్లు మనుషులు వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదంట, కనీసం మనం వెతుకులాడితే ఒక్కరైనా మంచోళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అలాగే మనము కూరగాయలు తీసుకునేటప్పుడు కూడా ఇవేం బాగలేవు అంటూనే ఉంటారు, కానీ ఏదైనా ఒకటి పరీక్షిస్తే తప్పకుండా వాటిలో ఉపయోగపడేది ఒకటైనా ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నా గొర్రెలు నా స్వరమునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆది దంపతులను మనం గమనిస్తే ఆది కాండం 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిని అని చెప్పేసి ఇక్కడ ఆదాము మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి లేక తయారు చేసినటువంటి ఆదాము అవ్వలు ఇద్దరిని ఎక్కడ పెట్టాడట? ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోటలో పెట్టి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినండి, కానీ ఆ చెట్టు మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది విధానం వేరు, స్వరం వినిపించడం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడేది ముఖాముఖిగా, స్వరం అనేది ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇప్పుడు మైక్ శబ్దం ద్వారా మన స్వరం ఎక్కడి వరకు పోతుంటుంది? చాలా ప్రాంతాలకు పోతుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్వరాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఎవరు అనే సంగతి గుర్తెరుగుతాం. చిమ్మ చీకట్లో అయినా సరేగాక ఎవరు మాట్లాడుతారో మనకు అర్థమైపోద్ది. ఎందుకని? స్వరాన్ని మనము గుర్తుపడతామా లేదా? తప్పకుండా మనం స్వరాన్ని గుర్తుపడతాం కదా. కాబట్టి ఇప్పుడు ఏదేను తోటలో ఆదాము అవ్వలు కూడా ఆ తోటలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారిని పిలిచాడు. పిలిచినప్పుడు వారు ఆ స్వరాన్ని విన్నప్పుడు, అనగా దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు వారు ఆయన ఎదుటికి రాకుండా ఏం చేశారంట? చెట్టు చాటున దాక్కున్నారంట. చెట్టు చాటు దాక్కున్నారు. కారణం ఏంటంటే, ఏ పండు అయితే తినవద్దని దేవుడు చెప్పాడు ఆ పండు తిన్నారు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెట్టు చాటున. అందుకే నేను ముందుగా అన్నాను, తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా చాటున ఉంటాడు, తప్పు చేయని వాడు యథార్థంగా ఎదురుగా నిలబడతాడు. చాలాసార్లు మనము తప్పు చేసిన వాళ్ళుగా ఉండి మన మనసులో ఆటోమేటిక్గా మనుషులు కనపడితే వాళ్ళు కనబడకుండా ముఖం చాటేసుకుంటాం. కారణం ఏంటంటే, వాళ్ళ పక్షాన వాళ్ళ ఎదుట మనం ఏదో చేసింటాం, ఆ చేసినటువంటి తప్పే గుర్తొస్తుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నాకు విలువ ఉండదనుకొని ముఖం చాటేసుకొని మనం ఇళ్ళల్లోకి వెళ్ళిపోవడమో లేకపోతే పక్కకు వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. బాగా గమనించండి. ఇప్పుడు దేవునికి కూడా చాలా బాధ కలుగుతుంది ఇక్కడ. ఆయన స్వరం విన్నప్పుడు ప్రభువా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు రెడీగా వచ్చి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాల్సిన వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. కారణం ఏంటంటే, మధ్యలో ఎవరి స్వరమో విన్నారు. ఎవరి స్వరం విన్నారు? అపవాదైనటువంటి సాతాను స్వరం విన్నారు. 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సాతాను యొక్క స్వరాన్ని విన్నారు కనుక ఇక దేవుని స్వరం వారికి వినబడినప్పటికీ సరే ఆ స్వరాన్ని విని ప్రభు దగ్గరికి లేక దేవుని దగ్గర రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకే యేసయ్య చెప్పాడు,
యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు ఏం చెప్పాయంటే, నాకంటే ముందుగా వచ్చేవాడు వాడు ఎవడు తెలుసా, దోచుకునేవాడు దొంగై ఉన్నాడు అంటాడు. అంటే దేవుని కంటే ముందుగానే వచ్చి ఏదైనా తోటలో అపవాదైన సాతానుడు ఏం చేశాడు, ఆదాము అవ్వలని మోసం చేశాడు. వాళ్ళు మోసపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క స్వరాన్ని వినడం మర్చిపోయారు. కాపరి స్వరము గొర్రెలు వినాలని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు దేవుని స్వరాన్ని వినకుండా వారు మానేశారు అంతే. వాళ్ళు ఏం చేశారంటే, ఎంతసేపున ఏదైనా తోటలో అన్ని చెట్ల పొలాలు తినమన్నాడు, ఎందుకు అవి తినొద్దని చెప్పి ఆలోచన అయితే ఉంది. ఆలోచనకు తగినట్టుగా మరొకడు యాడైపోయాడు, అపవాదైన సాతానుడు. అవి ఒకవేళ మీరు తింటే ఏమైపోతారు, దేవదూతల వలె అయిపోతారు. ఈనాడు ముక్కోటి దేవదూతలు అంటున్నారు కదా, ఈనాడు ఉన్నట్టు ముక్కోటి దేవతలు ఎవరు, మనుషులు చేసుకున్నటువంటి వారే. ఆదామవ్వలకి ఆనాడు ఆశ కల్పించినటువంటి అపవాది యొక్క పనే ఇది. మీరు ఆ యొక్క పండు తింటే మీరు ఏమైపోతారు, దేవదూతలు అయిపోయి. వాస్తవంగా ఆదామవ్వలు దేవదూతలు అయ్యారా? శపించబడ్డారు వాళ్ళు. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు, నువ్వు కష్టపడి పొలం వేస్తావు కానీ ఆ పొలంలో దానికి సరైనటువంటి పంట కూడా రాదు అని చెప్పాడు. ముళ్ళ పొదలు దాంట్లో వస్తాయి అన్నాడు. పామును శపించేశాడు దేవుడు, నువ్వు పొట్టతో పాకుతావు, మన్ను తింటావు అని చెప్పేసి ఆ విధంగా శాపమే కొని తెచ్చుకున్నారు తప్ప దేవుని స్వరాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళకై వాళ్ళే ఒప్పుకుంటున్నారు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము ఎలా ఉన్నాము, దిగంబరిగా ఉన్నాము కనుక భయపడి ఏం చేసాం, మేము దాక్కున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆదాము వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు కానీ వాళ్ళు బయటికి రాలేకపోయారు. కారణము వారి యొక్క పాపమును బట్టే, దేవుని యొక్క మాటను ఆజ్ఞను లేక మీరిన విధానాన్ని బట్టే వారు అలా రాలేకపోయారనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. మరి యొక్క భక్తుని మనం గమనిస్తే సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనంలో ఇలా రాయబడింది, మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుని చేత నిర్మించబడినటువంటి ఆదామవులు దేవుని యొక్క స్వరాన్ని విని చెట్టుచాటున దాక్కొని బయటికి రాలేదు. ఇక్కడ మోషేను మనం గమనిస్తే, మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం ఉంది కదా, ఆ కరుణాపీఠం నుంచి దేవుడు మాట్లాడతాడు. మందసాన్ని మీరు గమనించండి, మందసం ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది కదా, మందసాన్ని చూసారా మీరు ఎప్పుడైనా? చూసారు కదా. ఈ మందసం అనేది ఇట్లా ఉంటుంది. ఆ మందసము పైన రెక్కలు చాపుకొని ఇట్లా దేవదూతలు ఇట్లా ఉంటారు. దాన్ని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠంలో నుంచి దేవుడు తన స్వరాన్ని ఎవరికి వినిపిస్తున్నాడు, మోషేకు వినిపిస్తా ఉన్నాడు. అయితే మోషే తన స్వరాన్ని విన్నాడా లేకపోతే వినలేదా అని అంటే, మోషే యెహోవా స్వరమును విన్నాడు, యెహోవా కూడా అతనితో ఏం చేశాడంట, మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుని యొక్క స్వరాన్ని మోషే విన్నాడంటే ఇది ఏ గొర్రె, ఇది మంచి గొర్రె. ఆదామవ్వలు వాళ్ళు సరిగా ఆయన స్వరం విన్నారు కానీ బయటికి రాలేదు. అంటే వీళ్ళు ఏ గొర్రెలు, వీళ్ళు చెడిపోయిన గొర్రెలు. ఇవి ఏ గొర్రెలు, చెడిపోయిన గొర్రెలు. వాస్తవంగా చెప్పుకోవడానికి ఏమో ప్రారంభంలో ఉన్నటువంటి వారే. మోషే మధ్యలో వచ్చేసాడు, కానీ మధ్యలో వచ్చిన మోషే దేవుని స్వరాన్ని వింటున్నాడు. ప్రారంభంలో దేవుని చేత చేయబడినటువంటి ఆదామవ్వలు దేవుని స్వరాన్ని ధిక్కరించేశారు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగున్నాం? ప్రారంభంలో చాలా బాగానే ఉంటాం, కానీ రోజులు గడిచే కొద్దీ రాజుగుర్రము గాడిద అయినట్టుగా, రాజుగుర్రం నిజంగా గాడిద అవుతుందా? అది కాదు, సామెతది అంతే. రాజుగుర్రం గుర్రంగానే ఉంటుంది తప్ప దాని బుద్ధి మారిపోయి ఉంటుంది అంతే. మన ఆధ్యాత్మిక జీవితం కూడా ప్రారంభంలో ఉన్న దేవుని ప్రేమ, ప్రారంభంలో దేవుని వాక్యం వినంత ఆసక్తి, ప్రారంభంలో దేవుని పరిచయం చేసేటువంటి విధానము, ఇవన్నీ కూడా సల్లారిపోతుంటే కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని మనం వినకపోవడమే. దేవుని స్వరము దేవుడు తన వాక్యం ద్వారా మనకు అందిస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. పరిస్థితులను బట్టి దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నప్పుడు ఆ స్వరాన్ని వినకపోవడం వలనే మనం ఏమైపోతున్నామంటే ఆదామవ్వల్లాగానే స్వరాన్ని వింటున్నాము కానీ ఆ స్వరాన్ని బట్టి ముందుకు రాలేకపోతున్నాం. కానీ ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తున్నటువంటి దేవుని సేవకుడైనటువంటి మోషే ఆ కరుణాపీఠం మీద వచ్చేటువంటి ఆ స్వరాన్ని వింటున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఈనాడు 10 ఆజ్ఞలు అనేటువంటి మనం చూస్తాం. ఈ 10 ఆజ్ఞలు అనేటివి కూడా దేవుడు
మరి మోషేతో మాట్లాడుతూ దేవుని యొక్క చేతి రాత చేత రాసి ఆ రాతి పలకలను మోషేకిస్తే ఆ మోషే తీసుకొచ్చి తన ప్రజలైన వారికి చెప్తే ఈనాడు మనం కూడా వాటిని ధ్యానం చేస్తాం. కారణం ఏంటంటే ఆనాడు మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మోషే తన మామైనటువంటి యిత్రో యొక్క మందను కాపుతున్నాడు. గొర్రెల మందను కాస్తున్నటువంటి ఆ సందర్భములో దేవుడు మోషే మోషే అని చెప్పేసి ఆయన పిలిచాడు. ఆయన పిలిచి దేవుని ప్రజలు నడిపించటానికి బలమైనటువంటి నిజమైనటువంటి నాయకునిగా ఇతడు నేను నిర్ధారించుకున్నటువంటి ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి మంచి గొర్రె, ఇది గొర్రెలు గాయడమే కాదు సుమా, ఒక మంచి గొర్రెగా నాకు ఉపయోగపడతాడని దేవుడు ఒక మంచి నాయకునిగా మోషేను దేవుడు సిద్ధపాటు చేసి. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని మనం వింటే ప్రియులారా, దేవుడు పనికొచ్చే పాత్రగా ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. అసలు ఆయన స్వరమే వినకపోతే ఎలా వాడుకుంటాడు చెప్పండి. మోషే దేవుని స్వరం విన్నాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నాయకుడిగా దేవుడు అతన్ని సిద్ధం చేశాడు. ఆదామవలు దేవుని స్వరం విన్నారు, కానీ వారు బయటికి రాలేదు, అందుకోసమే శపించబడ్డారు. సంఘములో కూడా అందరూ వాక్యం వింటుంటారు, కొందరే దాన్ని గ్రహిస్తుంటారు, మరి కొందరు తృణీకరిస్తూ ఉంటారు. సంఘములో అందరూ కూడా పాడుతూ ఉంటారు, కానీ కొందరు దేవుని మహిమపరుస్తూ ఉంటారు, మరికొందరు వాళ్ళ గాత్రము, వాళ్ళ రాగము, వాళ్ళ యొక్క పాట పాడే వైఖరి చూపించుకోవడానికి పాడే వాళ్ళు ఉంటారు. అందరూ సంఘంలో వాక్యం చదువుతుంటారు, కానీ అందరికంటే నేనే బాగా చదివాను అని అనిపించుకోవడానికి చదివేవారు కొందరు ఉంటారు. జాగ్రత్త సుమ. దేవుని స్వరాన్ని వినేటువంటి మన జీవితాల్లో దేవుని మాట కూడా వినాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇంతకు దేవుని స్వరం ఎలా ఉంటుంది? వినాలనిపిస్తుంది కదా చాలాసార్లు. దేవుని స్వరం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఏముంటాయంటే ఆయన స్వరము మెల్లనైన స్వరం అని రాయబడింది. హల్లెలూయా. ఆయన స్వరం ఎలాంటిదంట? మెల్లనైన స్వరం. ఆయన స్వరం కొన్నిసార్లు రాయబడిన మాట అంటే బిగ్గరగా ఉంటుందట ఆయన స్వరం. బైబిల్లో మనం ఆయన దేవుని యొక్క స్వరం గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 29వ కీర్తన 3వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అన్నాడు. దేవుని యొక్క స్వరము జలముల మీద ఏం చేసిందంట? వినబడుతుంది అంటున్నాడు. 4వ వచనంలో అంటాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది అంటాడు. 5వ వచనంలో అన్నాడు, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. ఒకటి, దేవుని స్వరం జలముల మీద వినబడుచున్నది, దేవుని యొక్క స్వరము బలమైనది, దేవుని యొక్క స్వరము ప్రభావం గలది, దేవుని స్వరము దేవదారు వృక్షములను వాటిని ఏం చేస్తుందట? మొక్కలుగా విరుచును అని మాట చూస్తాం. అంటే దేవుని యొక్క స్వరము నిజంగా ఎలాంటిదంట? జలముల మీద వచ్చేటువంటి శబ్దం చూసారా? ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంకా వాగులు వంకల దగ్గరికి వెళ్ళండి, ఆ శబ్దం మనం వినగలుగుతామా? ఆ శబ్దము ఎట్లా ఉంటుంది చెప్పండి? దిమ్మెక్కిపోతాయి కదా, అంత సౌండ్ వస్తూ ఉంటుంది. ఎవరు పిలిచినా సరే మనకి. అందుకనే చాలామంది నీళ్ళలో కొట్టుకుపోతూ నన్ను రక్షించని కేకలు వేస్తుంటారు, కానీ ఆ శబ్దానికి వాళ్ళ కేకలు మనకు వినబడవు. కాబట్టి దేవుని యొక్క స్వరము జలముల మీద వినబడుతుంది అని చెబుతూ దేవుని స్వరము బలమైనది అని అన్నాడు. దేవుని స్వరము బలమైనది అన్నాడు. ఎంతటి బలమైనది అని అంటే 68వ కీర్తన 33వ వచనంలో ఈ మాట చదువుకుందాం. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాన్ని కీర్తించుడి, ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము అంట. దేవుని స్వరం ఎలాంటిదట? బలమైన స్వరం. హల్లెలూయా. బలమైనటువంటి స్వరము. నిజంగా ఆ బలమైన స్వరము దెబ్బకి సమరేశ్రీ తన జీవితాన్ని మార్చుకోగలిగింది. తెలుసా? సమరేశ్రీతో ఎంత బలంగా మాట్లాడాడో, గట్టిగా చెప్పాడు ఆయనరా. బలమైనది అంటే ఇంకా ఏదో పెద్దగా ఉంటుందని కాదు, అది ఒక వ్యక్తి చేత మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము తన జీవితంలో బలమైన కార్యాలు చేస్తుంది. ఆయన స్వరము బలమైంది కనుక సమరేశ్రీతో మాట్లాడుతున్నాడు, జీవజలం నాకు ఇవ్వండియ్యా అని ప్రభుని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందట? బావిలో నుంచి నీళ్ళు తీసుకొచ్చింది. ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఏమన్నది? జీవజలములు నాకు ఇచ్చేసేయను ఆయన, ఎప్పుడు ఇక్కడికే రావాలి, మళ్ళా తీసుకుపోవాలి, మళ్ళీ రావాలి, అది కూడా మధ్యాహ్నం పూట రావాలి, నన్ను ఎవరు చూడకుండా ఉండాలనే ఉద్దేశం చేత
కాబట్టి ఈ ప్రయాసంతా నేను మానివేయాలి, నాకు ఆ జీవజలం ఇచ్చేసి అన్నప్పుడు ప్రభువు ఏం చేశాడు? నువ్వు వెళ్ళి నీ యొక్క భర్తని తీసుకొని రా అన్నాడు. భర్తను తీసుకురామని చెప్తున్నావు కదా ప్రభువా, నాకు భర్త లేడయ్యా అని చెప్పేసి చెప్పింది. అప్పుడు వెంటనే యేసయ్య అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడని దేవునిలో నుంచి వచ్చిన బలమైన స్వరము దెబ్బకి ఆమె యొక్క కుండను అక్కడికక్కడే విడిచిపెట్టి గ్రామంలోకి పరిగెత్తి ఏమంటుంది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, అతడే మెస్సియా అని చెప్పేసి ఆమె ప్రజలందరికీ చెప్పేసింది. ఆ ప్రజలందరూ కూడా విని ఆ మాట ప్రకారం ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఒప్పుకున్న మాట ఏంటి తెలుసా? ఈయన నిజముగా లోక రక్షకుడు. అది సందర్భం. హల్లెలూయా. ఆ బలమైనటువంటి స్వరము చేత సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడు? మార్చాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఒకప్పుడు పనికిరాని గొర్రె, కానీ ఇప్పుడు ఏ గొర్రె అయిందామే? పనికొచ్చే గొర్రె. అంటే కాపరి స్వరాన్ని వినేటువంటి గొర్రెగా దేవుడు ఆమెను మార్చగలిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని మనం వినాలి. అలాగే దేవుని యొక్క స్వరము దేవదారు నానులు అంటే వృక్షాలు. వృక్షం అంటే చెట్లు. చెట్లను విరుస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? చెట్లు అంటే మనుషులే. చెట్లు అంటే ఎవరు? మనుషులే. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కొన్ని చెట్లు కనపడతాయి. ఒలివ చెట్టు కనపడుతుంది, ద్రాక్ష చెట్టు కనపడుతుంది, కంప చెట్టు కనపడుతుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే చెట్లు, ఆ చెట్ల మీద అధికారిగా ఉండడానికి ఒక్కొక్క చెట్టును అడిగితే అవి మేము ఒప్పుకోమని చెప్పేసి అంటూ ఉంటే ఒక కంప చెట్టు ఏమంటో తెలుసా? సరే, నేను మీ మీద రాజుగా ఉంటాను, నేను మీ మీద రాజుగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించకపోతే మీరు అంతమైపోతారు చూడండి అని ఆ యొక్క చెట్టు మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే చెట్టు అనగా, వృక్షం అనగా మనుషులమైనటువంటి మనమైన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వృక్షములను కూడా ఏం చేస్తుందంట? ఆయన స్వరము వాటిని మొక్కలుగా విరుస్తుందని రాయబడింది. మొక్కలుగా విరుస్తుంది. ఉదాహరణకి మనం చూస్తే సౌలు యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ సౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సౌలు అనేటువంటి వ్యక్తి ఒక యూదుడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు. క్రైస్తవులు అంటే గిట్టదు. క్రైస్తవులను చంపడానికి వెళుతున్నటువంటి సౌలుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. చదవండి ఆ మాట. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో నీకు తెలుపబడినని చెప్పాను. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. అంతకుముందు స్వరం వినట్లేదు ఆయన. ధర్మశాస్త్రం ఏం చెబితే అదే వింటా ఉన్నాడు. ఎవరు? సౌలు. ధర్మశాస్త్రం ఏం చెబితే అదే, ఇక వేరేది లేదు ఆయనకు. కానీ దేవుని స్వరం వినట్లేదు ఆయన. దేవుని స్వరం వినకుండా దేవుని స్వరం వింటూ దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న క్రైస్తవులను చంపడానికి దమస్కు అనే పట్టణానికి వెళుతున్న సమయంలో దేవుడు సౌలుని దర్శించాడు. సౌలును దర్శించి ఆయన స్వరాన్ని వినిపించి ఏమన్నాడు? నీవు లేచి దమస్కు పట్టణముకు వెళ్ళుము, నువ్వు అక్కడ ఏం చేయాలో నేను నీకు చెబుతాను. ఈ వాక్య భాగము నేను గుంటూరు జిల్లా దావపల్లి అనేటువంటి ఒక గ్రామంలో, అక్కడ లంబాడీసు చెంచోలు మాత్రమే ఉంటారు. అక్కడికి వెళ్ళి సేవకు రావడానికి ముందుగా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇదే. వాక్యం ద్వారా దేవుడు తన యొక్క మాట ద్వారా నాతో మాట్లాడి నన్ను దేవుని యొక్క పరిచర్యకు దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి సౌలుతో మాట్లాడినట్టు ఆ మాటను బట్టి నేను సేవకు వచ్చానంటే దేవుని యొక్క స్వరం ఎలాంటిది చెప్పండి? బలమైనది కదా. దేవుని స్వరం వృక్షములను కూడా ఏం చేస్తుంది? అది విరగొట్టేటువంటిది కదా. ఇప్పుడు సౌలు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఓ తిమోతి, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను. అయితే దేవుడు తన కృపచేత నన్ను ఎన్నుకున్నాడు, తన కృపచేత నన్ను కనికరించాడు, నేను కనికరింపబడ్డాను తిమోతి అని తన మాటల్లోనే చెబుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము దేవదారు వృక్షములను లేక కఠినమైన మనుషులను కూడా మార్చగలిగేదనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. అపోస్తల కార్యం 22:7 వచనం. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ఇక్కడ సౌలే సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, నేను యేసు ప్రభుని నమ్ముకోలేదయ్యా, యేసు కొరకు నేను ఊరక జీవించట్లేదయ్యా,
నేను ఇదిగో ఫలాని క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు ఒక స్వరము నాకు వినపడింది. ఆ స్వరమే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరము అని ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. 26వ అధ్యాయం 14వ వచనం కూడా చదివితే అక్కడ కూడా ఈ మాట ఉంటుంది, చదవండి. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని మునికోనలకు ఎదురు తన్నుదువా. కదా, మునికోనలు అంటే ఏంటో తెలుసా? మునికోనలు అని తెలుసా మీకు? ముళ్ళుకర్రలు ఉంటాయి కదా, ముళ్ళుకర్రలు తెలుసు కదా. ఆ ముళ్ళుకర్రలకు ఎదురుగా తంతే మనం ఏం చేస్తామని చెప్పి ఇట్లా పొడిచినా మనకు ఏమవుతాయి? పుచ్చుకుంటా లేదా? అలాగ మునికొనలకు ఎదురు తన్నినంత పని అవుతుంది. దేవుని బిడ్డల మీదకి వెళ్ళొద్దు, నన్ను హింసిస్తున్నావు సౌలా సౌలా అని చెప్పేసి దేవుడు తన స్వరము ద్వారా దేవుడు సౌలును దర్శిస్తే సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కోసం నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన స్వరము దేవదారు వృక్షములను విరగ్గొడుతుంది. యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది దేవుని స్వరమే కదా. సౌలును పౌలుగా మార్చింది దేవుని యొక్క స్వరమే కదా. కాబట్టి ఎన్నిసార్లు దేవుని స్వరం వింటూ కూడా నువ్వు ఎరగక నలగక దేవునికి లోబడక నువ్వు బ్రతుకుతున్నంత కాలము నీ జీవితంలో చాలా నష్టపోతావు. మన జీవితాల్లో దేవుని స్వరము దేవుడు తన వాక్యం ద్వారా వింటున్నప్పుడు బహు జాగ్రత్తగా మన జీవితాలు మార్చుకోవాలి. దేవుని స్వరం గురించి ఇంకొక మాట అన్నాడు. కీర్తనలు 29 7వ వచనంలో యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుందంట. జ్వాల అంటే మంటలు కదా. అగ్ని జ్వాల పాట కూడా ఒకటి ఉంది, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీపం అనగా మనం ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని వెలిగించేటువంటి స్వరము దేవుని యొక్క స్వరం. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నీవే నా దీపమై ఉన్నావు అన్నాడు. దావీదు భక్తుని చూసి ఇశ్రాయేలు అన్నారు, అయ్యా నీవే మాకు దీపం అని ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. దేవుడిని మనం దీపంగా కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒక దీపంగా చేస్తాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిన దేవుడు వెలుగంటే పెద్ద వెలుగులాగానే కాదు, ఒక దీపంలాగా పెడతాడు మనల్ని. మనం ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆరిపోకూడదు. మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఆయన అగ్ని జ్వాల మనల్ని ఏం చేస్తుందంట? మండించడం అన్నట్టు. ప్రజ్వలింపజేయటం అంటే ఏంటి? మనం మండించటం. ఎంతసేపు పొయ్యిలో కట్టెలు పెట్టినా సరే నీళ్లు కాగలేదు అనుకోండి, అప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? కట్టెలు పెడుతున్నాము, మంట పెడుతున్నాము, అయినా సరే అది నీళ్లు కాగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? మంటని ఆర్పాలనా? మంటని ఏం చేయాలా? పెంచాలి. ఎంత పెంచినా అది అసలు ఏమి కట్టెలు అయిపోతున్నాం కానీ ఇంకా నీళ్లు కావట్లేదంటే ఇప్పుడు మనం ఏం మార్చాలి? ఇప్పుడు డేక్ష మార్చాలా? డేక్ష ఎంత మందం ఉందో ఏం పోడది. అది మామూలుగా పలసాగా ఉంటే తొందరగా ఆగుతాయి. అది ఎక్కువ మందం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ని కట్టెలు కాలినా కొంతమంది జీవితాలు కూడా అంతే. ఎంతన్నా వాక్యం ఎంతన్నా చెప్పు, ఎట్టుంటాయి? నీళ్లు కాగని కుండలాగానే ఉంటాయి. ఎన్నైనా కట్టెలు పెట్టు, ఎంతన్నా వాక్యం చెప్పు, జీవితాల్లో మార్పు రాదు. దేవుని యొక్క స్వరము అగ్నిని ప్రజ్వలింపజేస్తా ఉంది. దేవుని స్వరము అగ్నిని ఏం చేస్తుంది? ప్రజ్వలింపజేస్తుంది. కాబట్టి మన దీపాలని, మన హృదయాలని దేవుని స్వరం వెలిగింపజేస్తా ఉంది. అందుకే మనం ప్రతిరోజు ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన స్వరాన్ని మనం వినకపోతే మన జీవితంలో మండింపబడలేము. మనం మండుచు ఇతరులను ఏం చేయాలా? మండించాలి. అవునా కదా? మనం మండుతూ ఉండాలి, ఇంకొకరిని కూడా మండించాలి. మనమే ఆరిపోతే ఇంకొకరు ఎవరు వస్తారు చెప్పండి? అందుకే సంఘాల్లో ఒక్కొక్కరు ఏం చేయాలంటే ఉజ్జీవంగా మండాలి. ఖాళీ సమయం వచ్చినప్పుడు
అందరికి సెలవు వస్తుంది. పని లేనప్పుడు ఏం చేయొచ్చు సంఘస్థులు? మీకు చిన్న ప్లాన్ చెప్తున్నాను నేను. మీరు ఒకరికొకరు మండుకోవాలంటే మీరు ఏం చేయాలా? ఎక్కడ చేసుకోవాలి? ఇంట్లో ప్రార్థన చేసుకోవాలా? ఆడైతే నిద్రపోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అదేనా? కాదు సుమ. నీకు ఒక సెలవు దినం వచ్చిందంటే నువ్వు ఇద్దరో ముగ్గురో కలుసుకొని, అక్క రేపు మనకు పని లేదు కదా, రేపు మన కాలేజీ లేదు కదా, రేపు మనకు స్కూల్ లేదు కదా, రేపు మనకు పని లేదు కాబట్టి, రేపు మనకు హాలిడే కాబట్టి ఇదిగో మన మందిరంలోకి వెళ్ళి చైన్ ప్రార్థన చేసుకుందాం. ఏ ప్రార్థన? చైన్ ప్రార్థన అంటే ఏంటి? నువ్వు చేయి, నువ్వు తర్వాత నేను, అట్లా కలిసి ప్రార్థన చేసుకుంటే మనం మండుతామా ఆరిపోతామా చెప్పండి? మాస్టర్ ప్రార్థన పెడితే రావడమే కష్టము. ఇంకా మేమేం మాట్లాడుకొని ఇప్పుడు ఉత్తగైనా ఎట్టి మాటలు మాట్లాడుకుంటూ అక్కడిక్కడ కూర్చుంటారు తప్ప సాపలేని స్థలాల్లో కూర్చుంటారు. చాలామంది చూస్తున్నాను నేను. గలీజ్ స్థలాల్లో కూర్చుంటారు. కానీ శుభ్రంగా దేవుని సన్నిధి ఉంది, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకుందాం రండి బ్రదర్ అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీరు? రండి సిస్టర్ వెళ్ళి ప్రార్థన అక్క రాక ప్రార్థన చేసుకుందాం మందిరంలోకి వెళ్ళి ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? రావట్లేదంటే మీరు ఆరిపోతున్నారని అర్థం చేసుకోండి, అంతే. మీరు మండించబడటం లేదు, మండటం లేదు. నువ్వు మండితే నీ కుటుంబం మండుతో తెలుసా? యోహాన్ ఏం చేశాడు తెలుసా? మండిస్తూ వచ్చాడంట అందరినీ. బాప్తిస్మిచ్చే యోహాన్ ఏం చేశాడు? మండిస్తూ వస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో మనం మండాలి. అంటే మండాలంటే ఇళ్ళను తగలబెట్టడం కాదు సుమా. ఒకరి జీవితాన్ని మార్చడానికి మనం ప్రజ్వలింపజేసే అగ్ని ఏ విధంగా అయితే దేవుని యొక్క స్వరము అగ్నిగా ప్రజ్వలింపజేస్తుందో అలాగే ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలా? ప్రోత్సహించుకోవాలి. సంఘంలో మనం ప్రోత్సహించుకోకపోతే, ఒకరికొకరు ప్రార్థన చేసుకోకపోతే మనం మండలేం ప్రియులారా. మన దీపము ఆత్మదీపం ఆరిపోతుంది. అందుకే షూలమ్మితి ఏమంటారు తెలుసా? షూలమ్మితి ఇలా మాట్లాడింది. షూలమ్మితి అంటే పరమగీతంలో ఆమె గురించి మనకు అర్థమవుతుంది. పరమగీతం 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు, కిటికీ గుండా చూచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూస్తున్నాడని షూలమ్మితి మాట్లాడుతుంది. షూలమ్మితి అనగా సంఘానికి సాదృశ్యం. ఈ సంఘము దేవుని గురించి నా ప్రియుని స్వరం వినబడుతుంది అంటుంది. చూడండి, సంఘానికి ఎవరి స్వరం వినపడాలి? కాపరి స్వరము వినపడాలి కదా. గొర్రెకి ఎవరి స్వరం వినపడాలి? మంచి గొర్రెలకున్న క్వాలిటీ చెప్తూ నేను చెప్తున్న మాట, మంచి గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని వింటాయి అన్నాం కదా. ఇప్పుడు షూలమ్మితి అంటే సంఘం కూడా ఎవరి మాట వినాలంటే కాపరి యొక్క మాటను వినాలి కదా. కాపరి యొక్క స్వరాన్ని వినాలి. ఉదాహరణకి మనం చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో, మీరు తీయాల్సిన అవసరం లేదు, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబుని తీసుకుపోయి ఎక్కడ వేసేసారు? చంపేశారు. తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకొని పోయారు. ఎవరు ఆ వ్యక్తి? పేతురు అనే దైవజనుని తీసుకుపోయారు. పేతురు అనే దైవజనుని తీసుకుపోయి పేతురు కంటే ముందుగా యాకోబునేమో ఖడ్గంతో చంపేశాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు కాలంలో, నెబుకద్నెజరు ఎవరైనా నెబుకద్నెజరు అంటే అక్కడ ఆయన కదా, హేరోదు. వెరీ గుడ్. హేరోదు కాలంలో యాకోబును ఖడ్గంతో చంపించేశారు, పేతురును చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఏం చేసిందంటమ్మా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన దూతను పంపించాడు. ఎక్కడికి? చెరసాలకి పంపించాడు. ఆ చెరసాలకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. లేచి నడుచుకుంటూ ఊరి బయటికి కూడా వచ్చేసాడు. ఊరి బయటకు వచ్చిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. ఇక సంఘం దగ్గరికి వచ్చాడు ఈయన. ఆ సంఘం దగ్గరికి వచ్చేసరికి సంఘం ఏం చేశాడంటే భయంతో లోపల కూర్చొని తలుపేసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన శబ్దం చేశాడు, డోరు కొట్టాడు, తలుపు తట్టాడు. ఎవరు? పేతురు తలుపు తడితే ఆ స్వరాన్ని ఎవరైనా తెలుసా? ఒక చిన్నది విన్నదట. హల్లెలూయా. కాపరి స్వరం. వీళ్ళు అంటున్నారు, ఓ పిచ్చిదానా, పేతురు తీసుకుపోయి హేరోదు ఎక్కడ వేశాడు? చెరసాల్లో వేశాడు. వీళ్ళు ప్రార్థన చేసేది ఎవరి కోసము? పేతురు కోసమే. చూడండి,
చేసేది పేతురు కోసమే, పేతురు దేవుడు విడిపించుకొని తీసుకొచ్చాడనే సంగతి వాళ్ళు గుర్తిరగలేకపోయారు. కానీ ఆయన స్వరము, కాపరి యొక్క స్వరం ఎవరు విన్నారంటే ఆ చిన్నది వినగలిగింది. జాగ్రత్త, మనము సంఘంలో ఉన్నామంటే ఉన్నాం కాదు, కాపరి స్వరాన్ని వింటున్నామా? పేతురు స్వరాన్ని విన్నటువంటి ఆ చిన్నది పట్టు వదలకుండా లేదు లేదు పేతురు స్వరమే ఇదని చెప్పి బలవంతం చేసి వాళ్ళకు ఒప్పించినప్పుడు వాళ్ళు వెళ్ళి చూడగానే అక్కడ ఎవరు కనపడ్డారు? పేతురు కనపడి వెంటనే సైలెన్స్, ఎవరు చెప్పొద్దని చెప్పేసి ఆయన అందరు నోరు మూయించారు. కారణం ఏంటంటే మరలా తీసుకుపోయి జైల్లో వేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి స్వరాన్ని వినేవి మంచి గొర్రెలు. ఇది మొదటిది. రెండవదిగా మనం చూద్దాము. రెండవదిగా మంచి గొర్రెలు ఏం చేస్తాయి చూద్దాం. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటాడు. రెండవదిగా మంచి గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని వెంబడిస్తాయి. ఎవరు వెంబడిస్తాయి? కాపరిని వెంబడిస్తాయి. కాపరిని వెంబడించేటువంటివి మంచి గొర్రెలు. యోహాను సువార్త 8:12 కాపరిని వెంబడించే మంచి గొర్రె ఏమి చేయదు అనే సంగతి అక్కడ రాయబడింది. ఏంటంటే మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాపరిని గొర్రెలు ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. అంటే సంఘానికి మాదిరి ఎవరై అంటే కాపరే. కాపరి ఎలా ఉంటే గొర్రెలు కూడా అలాగే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల మనం చూస్తే కాపరి చాలా మంచివాడు ఉంటాడు, గొర్రెలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని చోట్ల గొర్రెలు చాలా మంచిగా ఉంటాయి, కాపరి చాలా కఠినంగా కనపడతాడు. అలాంటి వ్యత్యాసం ఉండకూడదు. కాపరిని చూస్తే గొర్రెలను కూడా అర్థం చేసుకోగలగాలి. గొర్రెలను చూస్తే ఓహో ఇలా కాపరి ఇలాంటి వాడు అని ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి కాపరి గొర్రెల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు కనుక కాపరిని వెంబడించేటువంటివి మంచి గొర్రెలు. అయితే కాపరిని వెంబడించే మంచి గొర్రెలు ఏం చేస్తాయంటే లోకంలోనికి వెళ్ళిపోవు, పాపంలోనికి వెళ్ళిపోవు, వెలుగులోనే అవి నడుచుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటాయి. హల్లెలూయా. వెలుగులో నడుస్తాయి, చీకట్లోకి వెళ్ళవనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక గుంపు కనపడుతుంది. ఆ గుంపు ఎలా ఉంది అంటే ప్రకటన గ్రంథం 14:4 అక్కడ ఉన్న గుంపు ఏంటయ్యా అంటే వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు అంటాడు. చూడండి, ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయంట? ఈ గొర్రెపిల్ల గొర్రెపిల్లనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాయంట, అంటే వెంబడిస్తూ ఉన్నాయి. బాగా గమనించండి, కాపరి ఉంటే సరిపోదు, గొర్రెలు ఉంటే సరిపోదు, కానీ కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని అవి వెంబడించాలి. వెంబడించకపోతే అవసరం లేదు కదా. కాపరి ఎప్పుడైతే గొర్రె పట్ల ఒక ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ గొర్రె కూడా ఏం చేయాలి? తప్పకుండా కాపరిని వెంబడించాలి. కాపరిని వెంబడించే గొర్రె ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటుంది. కాపరిని వెంబడించే ప్రతి గొర్రె ఎప్పుడు కూడా ఎట్లుంటుంది? దానికి తోడిలో వచ్చి తినిపోతుంది, కుక్కలు వచ్చి దాన్ని పట్టుకుంటాయి అనేటువంటి చింత లేనే లేదు. కాబట్టి కాపరి జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో గొర్రె కూడా ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఆయనను వెంబడించేదిగా ఉండాలి అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇశ్రాయేలుకు దేవుడు కాపరిగా ఉన్నాడు, కానీ వారు ఏం చేశారో తెలుసా? దేవుడిని వెంబడించుట మానివేశారు. దేవుణ్ణి వ్యతిరేకమైన దిశలో అర్థం చేసుకున్నారు, దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. ఈయన మనం శిక్షిస్తున్నాడు, ఈయన మనల్ని బాధ పెడుతున్నాడు, ఈయన మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు అని చెప్పేసి దేవుణ్ణి అపార్థం చేసుకొని చాలా నష్టం. కసాయి అయినటువంటి ఆ కాపర్లు అనగా దొంగ కాపర్లు అయినటువంటి అక్కడికి వెళ్ళిపోయారు, బబులోనికి వెళ్ళిపోయారు. కనింది ఒకరైతే పెంచేది ఒకరు. కన్న వాళ్ళకి తెలుసా బాధ, పెంచే వాళ్ళకి తెలుసా చెప్పండి? కన్నోళ్ళకి తెలుస్తుంది. అందుకనే కాపరి గొర్రెను కన్నప్పుడు ఈ గొర్రె కూడా ఏం చేయాలా? కాపరి చెప్పినట్టు వినాలి, కాపరిని వెంబడించాలి. కానీ ఈనాడు ఎట్లున్నాయంటే సంఘం అనేటువంటి గొర్రెలు ఎట్లున్నాయంటే ఈడ కాకపోతే ఇంకో దగ్గర, ఆడ కాకపోతే ఇంకొక దగ్గర, ఇంకొక దగ్గర అని చెప్పి తిరిగి 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 మొత్తానికి ఏమవుతారు? కసాయి గొర్రెల్లాగా తయారైపోయి చివరికి నిందలు వేస్తాం. మా సేవకుడు ఇట్టాటోడు, అలాంటోడు, ఇలాంటోడు మా సేవకుడు అని ఇంత పెద్ద బండలు మీద వేస్తారు. కానీ ఆయన ద్వారానే దేవుళ్ళకి వచ్చింటారు, ఆయన ద్వారానే ప్రభువులు స్థిరపడి ఉంటారు. కానీ ఈరోజు అన్నీ తెలుసుకొని సేవకుడిని నిర్లక్ష్యంగా చూసేటువంటి గొర్రెలు లేవంటారు సంఘాల్లో. అలా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. కాపరిని వెంబడించే గొర్రెగా ఉంటే
అది మంచి గొర్రె. మంచి గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. రెండవది కాపరిని వెంబడిస్తాయి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10:15. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. మూడోది ఏంటంటే ప్రియులారా, మంచి గొర్రె కాపరిని ఎరిగి ఉంటుంది. కాపరి ఎలాంటి వాడు అని ఎవరైనా అడిగితే ఈ గొర్రె చెప్పగలగాల, మా కాపరి ఇలాంటి వాడు, మా కాపరి ఇలాంటి వాడు అని చెప్పగలగాల. దావీదు భక్తుని అడిగితే నీ కాపరి ఎవరయ్యా అంటే దేవుడే నా కాపరి అంటాడు. ఎలా ఉంటాడయ్యా నీ కాపరి, లక్షణాలు ఏంటి చెప్పు అంటే చదువుకో, 23వ కీర్తన చదువుకో అంటాడు. నిన్ను కాపాడుతూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను దేవునికి సమీపస్తులుగా చేస్తున్న నీ కాపరి గురించి నువ్వు ఎరిగి ఉండాలి. కాపరి మనస్తత్వం ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. కాపరి మనస్తత్వం నువ్వు ఎరగకపోతే నువ్వు అపార్థం చేసుకుంటావు సుమా. కాపరి మంచివాడా, చెడ్డవాడా, కఠినమైనవాడా, లేకపోతే జాలిగలవాడా, దయగలవాడా, ఎందు నిమిత్తం నాకు ఈ మాట చెప్తున్నాడు, ఎందు నిమిత్తం నన్ను గద్దిస్తున్నాడు, ఎందుకు నాకు బుద్ధి చెప్తున్నాడు, నా మీద ప్రేమ ఉందా లేకపోతే ద్వేషం ఉందా, ఇవన్నీ కూడా నువ్వేం చేసుకోవాలి, కంపేరింగ్ అంటే పోల్చుకోవాలి. బైబిల్లో ఉంది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయం రేపుతాడు. పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడంట. జాగ్రత్త, కాపరి ఎప్పుడు గాయం రేపుతా ఉంటాడు. ఎందుకు? నీ జీవితం సరి చేసుకోబడాలని. కాపరిని ఎరిగి ఉన్నటువంటి గొర్రె ఇది, అది మంచి గొర్రె. 23వ కీర్తనలో 1-4 వరకు మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన నన్ను పచ్చిగల చోట్ల పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు తన కాపరి గురించి చెప్తున్న మాట అంటే, కాపరి గురించి ఎరిగి ఉన్నాడు కాబట్టి కాపరి యొక్క లక్షణాలు ఏంటో, కాపరి యొక్క గుణగణం ఏంటో, కాపరి యొక్క మనస్తత్వం ఏంటో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన నా కాపరిగా ఉంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఇలాంటి కాపరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ కాపరిని కలిగినటువంటి దావీదు భక్తుడు తను మాట్లాడుతున్న మాట. అందుకనే యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఈ గొర్రెలను నేను వేరు చేస్తానన్నాడు కూడా. ప్రభు తన రాకడలో ఏం చేస్తాడు? ఈ గొర్రెలని మేకలను వేరు చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మంచి గొర్రెగా ఉన్నామా, చెడ్డ గొర్రెగా ఉన్నామా? మంచి గొర్రె కాపరి స్వరం వింటది, చెడ్డ గొర్రె కాపరి స్వరం వినట్టుగా ఉంటుంది. రెండోదిగా, మంచి గొర్రె కాపరిని వెంబడిస్తుంది, చెడ్డ గొర్రె కాపరిని తృణీకరిస్తుంది. మూడోదిగా, కాపరిని ఎరిగి ఉంటుంది మంచి గొర్రె, చెడ్డ గొర్రె ఏమో కాపరిని ఎరిగి ఉండి కూడా ఎరగనట్టుగా నటిస్తుంది. జాగ్రత్త, మనం ఎలాంటి గొర్రెగా ఉన్నామో ఆలోచన చేయాలి. మన కాపరి అయితే మోసగాడు కాదు, మన కాపరైన యేసుక్రీస్తు వారు మోసగాడు కాదు. ఆయన మనల్ని కూడా మోసపోవద్దు అన్నాడు. నాకంటే ముందుగా అబద్ధమైన బోధలు చేసే వాళ్ళు వస్తారు, నాకంటే అబద్ధ క్రీస్తులు ముందుగా వస్తారు, అలాంటి వారిని మీరు నమ్మొద్దని కూడా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన అనేకుల కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చానని కూడా చెప్పాడు. యేసు మంచి కాపరి, యేసు నా కాపరి అంతే. అది చెప్పగలిగి ఉండాలి మన జీవితాల్లో. మన కాపరిగా ఆయన కలిగి ఉన్నప్పుడు మన కాపరి మనకేమైనా తక్కువ చేస్తాడో చెప్పండి? తక్కువైపోతుందని కానీ తక్కువ చేస్తాడనే ఆలోచన కూడా మన హృదయంలోకి రాకూడదు సుమా. మన కాపరి మన గురించి బాగా ఎరిగినవాడు, మన క్షేమాన్ని కోరేవాడు, మన జీవితాల్లో బలహీనతలు ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకులో ఉన్న అది తట్టుకోలేనివాడు. ఇశ్రాయేలు కాపరైన యెహోవా దేవుడు దేవుని ప్రజలైనటువంటి వారి దురవస్థను చూసి న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేయలేదా? రాజులను దేవుడు ఏర్పాటు చేయలేదా వాళ్ళ కోసమై? ఒకవేళ రాజులు న్యాయాధిపతులు లేకపోతే తన ప్రజలైన వారు బయటకు వచ్చేవారు, అసలు శత్రువుల చేతులను నశించిపోయేవారు. అపవాదైన శత్రువు కూడా ఎప్పుడూ మన కోసం కాసుకొని ఉంటాడు. అందుకే ప్రియులారా, కాపరి ఎప్పుడు కూడా సంఘానికి క్షేమకరమైన ఆలోచన చెప్తూ ఉంటాడు. కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకు ఆహారాన్ని పెట్టినప్పుడు దాన్ని తినాలి,
దాన్ని తినాలి, దాన్ని నెమరు వేసుకోవాలి. మంచి కాపరిని కలిగిన నా జీవితంలో ఒక మంచి గొర్రెగా ఈ 3 లక్షణాలు కలిగి, ఒకటేంటి? కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయి, కాపరిని గురించి ఎరిగి ఉంటాయి. దేవుడు అలాంటి మంచి గొర్రెగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.